దైవ మార్గము అనే ఈ టీవీ ప్రోగ్రామ్ని ప్రతిరోజు చూస్తున్న మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను దేవాదేవుడు బహుగా దీవించి వర్ధిల్ల చేయనుగాక. ఈ మాటలు వినడం ద్వారా మీరు దేవుణ్ణి ఎక్కువగా తెలుసుకోవచ్చు, దేవునిలో మీరు పెరగవచ్చు, దేవునితో మీరు నడవచ్చు, దేవునికి ఇష్టలుగా ఈ భూలోకంలో బ్రతకవచ్చు. ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి ఒక అరగంట సేపు మీరు తీరిక చేసుకుని ఈ మాటలు వినవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. ఇప్పుడు ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మనం వినబోతున్నాం. ఆ సాక్ష్యం ఏంటంటే, కర్నూలు జిల్లాలో నరహంతుడుగా జీవిస్తూ ఉన్నాడు. ఆయన భార్య, నా భర్త ఎక్కడ చనిపోతాడో భయానికి ఎక్కువసేపు ప్రార్థనలో గడిపేది. ఆమె ప్రార్థన ద్వారా ఆమె భర్త రక్షించబడ్డాడు. ఆ అద్భుతమైన సాక్ష్యాన్ని, భీముడు గారి సాక్ష్యాన్ని మనం ఇప్పుడు విందాం. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, ప్రొఫెసర్ అయ్యగారికి, ప్రసాద్ అయ్య గారికి నా వందనాలు. నేను ఒక అన్యజన కుటుంబంలో జన్మించిన వాడను. నాది కర్నూలు జిల్లా కొంతలపాడు గ్రామము. మేము అన్యజన కుటుంబంలో జన్మించిన వాళ్ళని. ఎలాంటి అలవాటు పడానంటే, తాగడానికి, జూజానికి, పేకాట ఆడేదానికి నేను అలవాటు పడి నేను అనేక పాపములు చేస్తూ, నేను తాగేది ఎంత అంటే, నేను కళ్ళు తాగాలనుకుంటే 24 బాటలు కళ్ళు తాగేవాడను. అది కాక నాటుసారా తాగాలంటే 5 నుంచి 6 లీటర్ల వరకు తాగేవాడిని. కర్ణాటక సరాయి ప్యాకెట్లు 10 నుంచి 20 ప్యాకెట్లు తాగేవాడిని. అది లేకపోతే బీరు కానీ, బ్రాందీ కానీ, విస్కీ కానీ, రమ్ము కానీ 4 నుంచి 5 బాటలు తాగేవాడిని. ఇట్లా తాగుతూ చిన్న అలవాటుకు బానిసయ్యాను. ఎలా అంటే, కొంతమందిని చెప్పితే విని మనసులోని స్నేహితులు వెనుకపోయి మనుషులను చంపడానికి అలవాటు పడాను. మనుషులు చంపినప్పుడు వచ్చిన డబ్బుతోని పేకాట ఆడి తిని తిరిగేవాడిని. ఇలా జీవిస్తుంటే నాకు సంతానము 6 మంది, 3 కొడుకులు, 3 బిడ్డలు. నేను కొద్ది రోజులు ఇట్లా జీవించేవాడను. జీవిస్తుంటే నా భార్యకు దేవుని నమ్మిన బిడ్డలు చెప్పారు, నీ భర్త బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి అంటే, నీ పిల్లలు బాగుండాలి అంటే నువ్వు ఒక పని చేయమా అంటే, నా భార్య పొలంలో పనికి పోయినప్పుడు దేవుని నమ్మిన బిడ్డలు చెప్పారు నా భార్యకు, దేవుని నమ్ముకోమ్మా, యేసు ప్రభుని నమ్ముకుంటే నీ కుటుంబము బాగుంటుంది, నీ పిల్లలు బాగుంటారు, నీ భర్త బాగుంటాడు అని చెప్తే నా భార్య యేసు ప్రభుని నమ్ముకునింది. నాకు తెలియకుండా ఆమె బాప్తిసం కూడా తీసుకునేది. 3 సంవత్సరాలు యేసు ప్రభుని నమ్ముకొని, నాకు తెలియకుండా 3 సంవత్సరాలు యేసు ప్రభుని నమ్ముకునింది. కానీ నేను ఆమె దేవుని నమ్ముకున్నది కానీ నాకైతే తెలియదు. నేను ఎక్కువ తాగడము, తిరగడము, కొట్లాటలు, దొంగతనాలు. ఎలాంటి దొంగతనాలు చేసేవాడిని అంటే, రాత్రిపూట ఇళ్ళకు పోయి ఒక కిటికీలు పెరికేసి దొంగతనాలు చేసి డబ్బు తెచ్చుకొని తిని తాగేవాడిని. ఇలా జీవించేవాడిని. రవిడితనం చేసేవాడిని. పోలీసులు తీసుకుపోయేవారు. ఎక్కడైనా దొంగతనం జరిగితే, ఎక్కడైనా కొట్టాటలు జరిగితే, భీముడు ఎక్కడున్నాడని పోలీసు వారు తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో ఈ దొంగతనం ఎవరు చేశారు, ఈ కొట్లాటలు ఎవరు చేశారు, వీళ్ళని చంపడం ఎవరు చంపారు అని తీసుకొని పోయి కొట్టేవారు. కొట్టి జైల్లో వేసేవారు. జైల్లో వేస్తే నాకు ఎలాంటి వేసేవారంటే, ఒకరోజు మనిషిని చంపి వెళుతుంటే పోలీసు వారు పట్టుకొని నాకు రైల్వే బ్రేకులు, ఈ కాలుకు 2, ఈ కాలుకు 2, ఈ చెయ్యికి 2, ఈ చెయ్యికి 2, బజార్లో కర్నూలు కొండారెడ్డి బుర్జుఖాన్ నుంచి బజార్లో చచ్చిపోయిన కుక్కని కదా ఎలా ఈడ్చుకొని పోతారో అలా ఈడ్చుకొని పోయేవారు, కొట్టేవారు, హింసించేవారు. వాళ్ళు ఎంత కొట్టినా నేను ఎవరి పేరు చెప్పేవాడిని కాదు, నా సొంతం నేనే చేశాను అని అనేవాడిని. ఇట్లా చేసుకుంటే కొద్ది రోజులు అయిన తర్వాత నాకు ఒక అవకాశం వచ్చింది. ఎలాంటి అవకాశం అంటే, ఒక ఆయనని ఒక స్నేహితుడు చెప్పాడు, ఒక మనిషిని చంపితే నీకు డబ్బులు ఇస్తాము అని చెప్తే నేను అక్కడ వెళ్ళాను. వెళ్ళి మనిషిని చెప్పాలంటే నా భార్య అంటుంది, అయ్యా నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది నీకు సరిపోదు, అయ్యా దేవుడు నిన్ను క్షమించడు, ఇది తప్పు చేస్తున్నావు అని నా భార్య కంటే కూడా నా భార్యను బెదిరించి నేను ఏటకొడవలు తీసుకొని, పిడిబాకులు తీసుకొని పోయాను. నా వెనక 4 తీసుకొని పోతే, అక్కడ పోయిన తర్వాత ఆయన దొరికాడు. ఆయనని చంపడానికి పోతే నా భార్య ఇక్కడ ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటుంది, అయ్యా ఎవరినైతే చంపనికే పోతున్నావో వాళ్ళని రక్షించు అని నా భర్తకు మారు మనసు ఇచ్చి
ఆయనని కాపాడండి అని నా భార్య ప్రార్థన చేసింది. కానీ నేను అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన నాకు దొరికాడు. ఆయన చంపడానికి పోతే ఆయన చుట్టూ 10 మంది పిల్లలు కనపడారు. కానీ నేను ఏటకొడలు తీసుకుని నరకనికి పోతే అంటున్నారు కదా నా వెనక, అయ్యా నా వెనుకున్న వాళ్ళు, భీముడు ఆయన వెళ్ళిపోతున్నాడు, ఆయన నరుకు పొడుసు అని అంటుంటే నేను ఆయనని కొట్టలేదు, నాకెందుకో చేతులు రాలేదు. అయితే ఆయన వెళ్ళిపోయి ఊర్లోకి పోయి వాళ్ళ స్నేహితులకు వాళ్ళ బంధువులకు చెప్తే ఊరి వాళ్ళు కొడివెన్లు కట్టెలు గొడ్డళ్ళు తీసుకొని మా ఎమ్మడి పడితే మేము పారిపోయాము. పారిపోయిన తర్వాత వీళ్ళు మా స్నేహితులు ఏం చేశారంటే మనకు వచ్చిన అవకాశం పోగొట్టారు, వీడిని కూడా చంపేయాలి, వీడిని చంపితే మాకు ఎలాంటి ఉండదు అని నా స్నేహితులు అనుకున్న తర్వాత నా స్నేహితులని ఈరోజు చంపాలా రేపు చంపాలా ఇట్లా అనుకుంటూ ఉంటే ఊరిలో నా స్నేహితులు ఏం చేశారంటే నా భార్యకు పని ఇవ్వటం లేదు, పనికి పలాని భీముడి భార్యని ఎవరైనా కానీ పనికి పిలిస్తే బాగుండదు, వాళ్ళ పొలంలో ఏ పంట కానీ ఏ బావుల కాడ కానీ ఉండే సరుకు మోటార్లు కానీ ఇంజన్లు కానీ అన్నీ పారేస్తాము పలగొడతాము అని బెదిరించారు. బెదిరించిన తర్వాత నా భార్యకు ఎవరు పని ఇవ్వటం లేదు, అంగట్లో అప్పు ఇవ్వడం లేదు. ఇవ్వకపోతే నేను మాత్రం తింటూ తాగుతూ ఎక్కడైనా నాకు డబ్బులు లేకపోతే నేను ఎక్కడైనా కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ ఉంటే వాటిని ఎత్తుకొని పోయి అమ్ముకొని తిని తాగేవాడిని, ఇట్లా జీవించేవాడిని. జీవిస్తుంటే నా భార్య అంటుంది, అయ్యా నా దగ్గర ఉన్న కాటికి నా పిల్లలకు చేయించి ఒక 10 జొన్నలు ఉంటే పళ్ళగొట్టి గంజి కాసి పోసాను, నాకైతే పని లేదు, నా పిల్లలు పస్తున్నారు, నేను పస్తున్నాను, మరి నా పరిస్థితి బాగలేదయ్యా, ఏదైనా సిటీకి వెళ్ళి ఎక్కడైనా ఉండి 4 ఇంట్లో పాసి పని చేసుకొని నా కుటుంబాన్ని రక్షించుకుంటాను, నీకు నా పిల్లలకి అందరినీ పోషించుకుంటానయ్యా, నా మాట విను అని నా భార్య నన్ను పాదేవపడి అడిగితే నేను ఆ రోజు నా భార్య మాట విన్నాను. ఈరోజు మీ ముందర నా సాక్ష్యం పంచుకోవటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. వందనాలు, దేవునికి స్తోత్రము. ఊరు విడిచి నేను కర్నూలు సిటీకి వచ్చాను. సిటీకి వచ్చి కల్లూరులో ఉన్నాను. కానీ నేను ఉండటానికి నాకు ఇల్లు లేదు, నాకు అక్కడ స్థలం లేదు. దేవుడు నేను ఒక వేరే ప్లాట్లో చిన్న డేరా వేసుకొని అక్కడ ఉన్నాను. అక్కడ ఉంటే నేను మాత్రం పని చేసేది లేదు, ఏం లేదు. ఎవరైనా మార్కెట్కి వస్తే రైతులు వాళ్ళని బెదిరించి డబ్బులు తీసుకొని లేదా ఏదో దొంగతనం చేసి పోలీసులు మర్డర్ చేసినప్పుడు పోలీసు వారు ఎంబడబడితే పాడిపోయి అడవిలో ఉండి గొర్రెల కాస దగ్గర పోయి పచ్చి మాంసం తిని కొండల్లో పండుకునేవాడిని, గుట్టల్లో సమాధుల్లో అడవులలో చెట్లలో పండుకునేవాడిని, ఇట్లా జీవించేవాడిని. ఒకరోజు నేను కర్నూలుకు వెళ్ళాను. కర్నూలుకు వెళ్ళి ఇంటికి వస్తే నా భార్య లేదు. నా భార్య లేకపోతే నా కొడుకుని అడిగాను, అరే మీ అమ్మ ఎక్కడ పోయిందని అడిగితే నాకు ఒక డౌట్ వచ్చింది. ఇల్లుడిసి ఎందుకు పోయింది, ఎన్నడూ పోయేది కాదు అని నాకు కోపం వచ్చి నా కొడుకుని అడిగితే నాన్న అమ్మ చర్చికి పోయింది అన్నాడు. అంటే నా దగ్గర ఉన్న ఏటకొడవలు తీసుకొని చర్చి ముందరికి పోయాను. పోయితే అక్కడున్న సంఘస్థులు, అక్కడున్న పెద్ద మనుషులు, అక్కడున్న విశ్వాసులంతా ఈ దుర్మార్గుడు ఎందుకైతే వచ్చాడు ఇటుకి అని అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత చర్చిలో ఉంటే నా భార్యని పిలిచాను. పిలిచి ఆ చర్చి ముందరనే జుట్టు పట్టుకొని లాగి కొట్టేవాడిని. కొడితే అన్నదమ్ములని కానీ వాళ్ళ తల్లిదండ్రిని కానీ ఎవరిని కానీ పిలిచలేదు. నేను కొడుతుంటే మోకరించి ప్రార్థన చేసుకునేది, తండ్రి ఈ దుర్మార్గుని ఎప్పుడైతే మారుస్తావా, నా కుటుంబం ఎప్పుడైతే కడతావా అని దేవుని నేను కొడుతుంటే దేవుని ప్రార్థన చేసుకుని అట్లా కొట్టి నా చేతనైన వరకు కొట్టి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఇది బాగోలేదు అని వచ్చేసాను. వచ్చిన తర్వాత కర్నూలుకి వచ్చాను. అక్కడ చిన్న స్థలంలో ఉన్నాను. నా భార్య చర్చికి పోయేది. కానీ అయ్యగారు అక్కడ ఇజ్రాయల్ ఫీరేశ్వరి గారు పాస్టర్ గారు అక్కడ చర్చిలో పాస్టర్గా ఉండేది. కానీ నాకైతే తెలియదు. నా భార్య చర్చి దగ్గరికి పోయి అయ్యగారి దగ్గరికి ప్రార్థన చేయించుకొని, అయ్యా నా భర్త ఇలాంటి దుర్మార్గుడు పాపి, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నా భర్త ఇలాంటి వారు అని అయ్యగారికి మా పాస్టర్ గారికి చెప్పి అయ్యతోని ప్రార్థన చేయించుకొని, అయ్యా నా కుటుంబం ఇలా ఉంది, అయ్యగారు చెప్పారు కదా అమ్మ నువ్వు ప్రార్థన చేయి, నేను ప్రార్థన చేస్తాను, కానీ దేవుడు నీ భర్తని రక్షించుకుంటాడు అని చెప్పేవాళ్ళు. అక్కడ కర్నూలులో ఉంటే కల్లూరు గ్రామంలో ఉంటే కూడా కర్నూలులో ఎలాంటి చిన్న పొరపాటు జరిగిన పోలీసు వారు రోజు రాత్రి ఇంటికి వచ్చేవారు. రాత్రి 12 గంటలకి ఇంటికి వచ్చి భీముడు ఉన్నాడా లేదా అని రోజు వచ్చి
పలకరించి సంతకం చేయించుకుని పోయేవారు. అలాంటి దుర్మార్గుని నేను కొద్ది రోజులైన తర్వాత మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. ఎలాంటి అవకాశం అంటే ఒక మటర్ చేయడానికి ఒక స్నేహితుడు చెప్పాడు. స్నేహితుడు చెప్తే సరే మంచిదని 60,000 రూపాయలకి మాట్లాడుకున్నాము. మా స్నేహితుడు 60,000 రూపాయలు ఇస్తానరా నువ్వు మటర్ చెయ్యి అన్నాడు. అంటే 5,000 రూపాయలు తీసుకొని తాగి తినేవాడిని తీసుకొని పోయాను. ఆ ఊరికి వచ్చాను. ఆ ఊరిలో బస్ స్టాండ్లో ఉన్న తర్వాత నా స్నేహితుడు ఏమన్నాడంటే నేను ఆయన ఫోటో ఇస్తాను, మా వ్యక్తిని చూపిస్తాను, చంపాలి అంటే సరే అని ఒప్పుకొని పోయిన తర్వాత 5,000 రూపాయలు ఇచ్చాడు కదా, అక్కడ తినుకుంటా తాగుకుంటా పేకాట ఆడేవాడిని. 5,000 రూపాయలు అయిపోయాయి. 100 రూపాయలు ఉన్నాయి. ఆ 100 రూపాయలు ఉంటే నేను అనుకున్నాను కదా ఎందుకో రాలేదు ఈ మనిషి, నాకు డబ్బులు ఇస్తున్న మనిషి రాలేదు, ఎందుకో రాలేదు అని అనుకుంటా అక్కడనే ఉండిపోయినా. అప్పుడు ఆ రోజు శుక్రవారం దినము, నాకు ఆ టైము ఎంత 2:30-3 అయింది. నేను ఇంకా రాలేదని ఆ 100 రూపాయలు తీసుకొని కర్నూలులో దిగి బంగారుపేటలో దిగి అక్కడ 2 లీటర్ల సరాయి తీసుకొని తాగుకుంటా ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం పండుకుని మళ్ళీ నేను తాగేవాడిని. మళ్ళీ నా భార్యని అడిగి బెదిరించి డబ్బులు తీసుకొని పోయి నేను కళ్ళు తీసుకుంటే ఒక వాసన వచ్చింది. ఎలాంటి వాసన అంటే ఒక దుర్వాసన. పీతి రోతైన చేయి పట్టొచ్చు కానీ కళ్ళు చేయి పట్టకూడదని అంత దుర్వాసన వచ్చింది. అయ్యో ఈ సీసా బాగలేదు కదా, వేరే సీసా తాగాలని ఇంకో వేరే బాటలు తీసుకుంటే అక్కడ కూడా ఆ సీసా కూడా అదే వాసన వచ్చింది. ఆ వాసన ఎప్పుడైతే నాకు వచ్చిందో రెండోసారి నా గుండెల్లో భయం. ఎలాంటి భయం అంటే ఒక భార్య బిడ్డల అన్నదమ్ముల ఆస్తి పాస్తులు పోగొట్టుకున్నంత భయం. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, గుండె దడ పుట్టింది, భయం. నీళ్ళు కానీ ఏది కానీ తాగడానికి లేదు, భయం అవుతుంది. ఇంటికి వచ్చాను. నా భార్య నాకేమే ఇంత భయం వస్తుంది, మరి నాకేమైందో ఏం లేదో నాకు భయం వస్తుందా? నా భార్య అంటుంది కదా, అయ్యా 10 మంది పోలీసులు కొడితే భయపడలేదు, 10 మంది మనుషులు ఎమ్మడిబడి కొడితే భయపడలేదు, నిన్ను కొడవలితో నరికినప్పుడు భయపడలేదు, నీకెందుకయ్యా భయము అని అంటే ఏమో నాకు భయం వస్తుంది, నేను భయపడుతున్నాను అని నా భార్య చెప్పినప్పుడు నా భార్య అయ్యా నీకు భయం పోవాలంటే ఒక దగ్గరికి తోలుకుపోతాను, వాటికి వస్తే నీకు భయం పోతుంది అంటే నేను అడిగాను ఎక్కడ అంటే ఇజ్రాయెల్ పేరేశాస్త్రి గారు పాస్టర్ గారు ఉన్నారు షరీఫ్ నగర్లో, ఆయన దగ్గరికి పోతే ఆయన ప్రార్థన చేస్తాడు, నీకు భయం పోతుంది అంటే నేను అనుకున్నాను కదా నా భయం పోవాలి కదా, నేను పోతే మళ్ళీ నేను అలాగనే చేస్తాను అని అనుకొని ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఏ రాజకీయ నాయకులు కానీ ఎవరు ఎస్పీలు కానీ ఎంత కలెక్టర్లు కానీ ఎవరైనా కానీ ఉన్నా కూడా నేను తలక ఎత్తుకొని మాట్లాడేవాడిని. ఆయన ఇంటి దగ్గరికి పోయిన తర్వాత ఆయన ముఖం నేను చూడలేకుండా ఉన్నాను. ఆయన వచ్చాడు, పిలిచాడు, ఇంట్లో పోయి కూర్చున్న తర్వాత దేవుని గురించి 4 మాటలు చెప్పి ప్రార్థన చేశాడు. ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేశాడో నాకు కొంచెం నెమ్మది వచ్చింది. నేను అనుకున్నాను కదా చాలు ఈ నెమ్మది వచ్చింది, నేను దొంగతనాలు చేయొచ్చు, మటర్లు చేయొచ్చు, నేను బెదిరించి డబ్బులు గుంజుకొని కళ్ళు సారా తాగొచ్చని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే ఆ మాట అనుకొని ఇంటి బయటికి వచ్చానో నేను మళ్ళీ యథామామూలుగా భయపడుతున్నా, అన్నం తింటలేను, ఏం తింటలేను, భయం. ఇంటికి వచ్చాను, శనివారం అయిపోయింది. ఆదివారము నా భార్య అయ్యా నీ భయం పోవాలంటే ఆదివారము చర్చికి రా, నీ భయం పోతుంది అంటే సరే మంచిదని నేను ఎప్పుడైతే చర్చికి వస్తాను అన్నానో నా భార్య మంచిగా స్నానం చేయించి బట్టలు వేసుకొని చర్చికి తోలుకొని పోయింది. కానీ అక్కడ చర్చికి తోలుకొని పోయిన తర్వాత అక్కడ మందిరంలో అయ్యగారు ఇజ్రాయెల్ పేరేశాస్త్రి గారు పాస్టర్ గారు ఆయన అక్కడ వాక్యం చెప్తున్నాడు, పాటలు పాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు. నేను ఎందుకంటే అన్య దేవతలను పూజించేవాడిని, కానీ అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు. కానీ అక్కడ కూర్చున్నాను, వాళ్ళు పాటలు పాడుతున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు, కానీ నాకేమీ తెలియదు. కానీ అక్కడ ప్రార్థన అయిపోయింది, వాక్యం అయిపోయింది, అందరికీ అయ్యగారు ప్రార్థన చేస్తున్నాడు. నేను అయ్యగారి దగ్గరికి పోయి అయ్యా ప్రార్థన చేయించుకుని అయ్యగారు అన్నారు, అయ్యా నువ్వు దేవుని నమ్ముకుంటే నీ కుటుంబం బాగుంటుంది, నీ సంతానం బాగుంటుంది, నువ్వు యేసు ప్రభువును నమ్ముకో అని చెప్తే అయ్యా సరేనయ్యా నేను యేసు ప్రభువుని నమ్ముకుంటాను అని అయ్యగారి దగ్గర నాకు భయం ఉందయ్యా, ఈ భయం పోవాలంటే ఏం చేయాలంటే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటే భయం పోతుంది అన్నాడు. అంటే నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. ఆ రోజు ప్రార్థన చేశారు అయ్యగారు. ప్రార్థన చేసిన తర్వాత కొంచెం నెమ్మది వచ్చింది. 1 వారం అయింది, 2 వారాలు అయింది.
3వ వారము. కానీ నేను బీడీలు సిగరెట్లు తాగేవాడిని, కళ్ళు విడిచిపెట్టాను. ఎప్పుడైతే ఆ వాసన వచ్చిందో కళ్ళు మర్చేశాను, సరాయి మర్చాను. కానీ బీడీలు తాగేవాడిని. ఆ బీడీలు అగ్గిపెట్ట జోలు పెట్టుకొని మందిరానికి వెళ్ళేవాడిని. అక్కడ అయ్యగారు కూడా చూశారు. చూసి నా గురించి ప్రార్థన చేశాడు. నేను అనుకున్నాను, అయ్యా కళ్ళు సరాయి కూడా మానిపించేసావు కదా, నీ చిత్తమైతే ఇవి కూడా మానిపించేయే అని దేవుణ్ణి ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ రోజు ఒక దర్శనం ఇచ్చాడు దేవుడు. ఎలాంటి దర్శనం అంటే అక్కడ మోకరించి అందరూ మోకరించారు, నేను కూడా మోకరించి ప్రార్థన చేసుకుంటే ఒక దర్శనం ఇచ్చాడు. ఎలాంటి దర్శనం అంటే నేను ఒక మురుగు గుంతలో పడి నేను పొరలాడుతుంటే ఒక ముసలి వృద్ధుడు ఇంత పెద్ద కర్ర తీసుకొని వచ్చి, ఇంకా నువ్వు మురుగుంతలో పడి పొరలాడుతున్నావా లే అని ఆ కర్ర తీసుకొని లేపాడు. లేపితే ఆ రోజు అన్నము కానీ, నీళ్లు కానీ, బీడీ కానీ, సిగరెట్ కానీ, ఏది కానీ ఆకులు దుప్పులు లేవు. నేను చర్చి బయటికి వచ్చి నా దగ్గర ఉన్న బీడీలు అగ్గిపెట్టి అక్కడ ఇరిచేసాను. ఇరిచేసిన తర్వాత యేసుప్రభుని నమ్ముకున్నాను. యేసుప్రభుని నమ్ముకున్నాక బాప్తిసము అడిగాను అయ్యగారిని, అయ్యా నాకు బాప్తిసం ఇవ్వండి అయ్యా అంటే, అయ్యా నేను యేసుప్రభుని అడిగి ప్రార్థనలో పెట్టి నీకు బాప్తిసం ఇస్తాను అన్నాడు. అంటే నాకు 3 సంవత్సరాలకు బాప్తిసం ఇచ్చాడు. బాప్తిసం ఇచ్చిన తర్వాత నా పేరు అబ్రాముగా పేరు మార్చాడు. మార్చిన తర్వాత నాకు ఎప్పుడైతే భయం వచ్చిందో భీముడు చనిపోయాడు. నేను అబ్రాముగా నా పేరు పెట్టాడు. నాకు 6 మంది సంతానము. 6 మంది సంతానం అయితే ఒక అమ్మాయిని పెళ్ళైన 18 రోజులకు నా అల్లుడు చంపేశాడు. చంపేస్తే నేను మళ్ళీ అనుకున్నాను కదా, నేను ఇంతమందిని చంపేవాడిని, ఇంత దొంగతనాలు చేసేవాడిని, నా కూతుర్ని నా అల్లుడు చంపాడంటే అని నాకు చాలా బాధ అనిపించి వాడిని కూడా నేను చంపేయాలనుకున్నాను. అనుకొని నేను వేట కొడవలి తీసుకొని చంపాలనుకొని నేను బయలుదేరుతుంటే నాకు పేరు పెట్టి పిలిచాడు దేవుడు. అక్కడ శవాన్ని వేసుకొని నా భార్య, నా అల్లుడు, నా బిడ్డ శవం మాత్రమే ఉంది. నన్ను అబ్రామా అని పేరు పెట్టి పిలిచాడు. పేరు పెట్టి పిలిచినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరు లేరు. అక్కడ నాకు చనిపోయిన కూతురు, నా బిడ్డలు వాళ్ళు ఉన్నారు. అక్కడ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరు లేరు. ఎవరు లేనప్పుడు నేను ఆ వెనక్కి తిరిగి ముందుకు పోవాలనుకుంటే నా కాళ్ళు ముందరికి అడుగు వేయటం లేదు. అయ్యగారికి చెప్పాను, అయ్యా నా పాస్టర్ గారికి చెప్పాను, అయ్యా నా పరిస్థితి ఇలా ఉంది, నా కూతుర్ని చంపేశారు, నేను కూడా చంపాలనుకుంటే, అయ్యా దేవుడు నిన్ను క్షమించి వదిలేశాడు, నిన్ను క్షమించాడు కాబట్టి వాళ్ళని కూడా నువ్వు క్షమించాలని చెప్పాడు. అక్కడ వేటకడవల్ని పారేసి నేను అక్కడ దేవుణ్ణి మోకరించి ప్రార్థన చేసుకొని వచ్చాను. వచ్చిన తర్వాత మా అమ్మాయిని సమాధి చేశాము. చేసిన తర్వాత నేను యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత అక్కడ నేను ఎక్కడైతే చిన్న కొట్టము గుడిచె వేసుకున్నానో, డేర వేసుకున్నానో ఆ స్థలం దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని నమ్ముకున్న తర్వాత అక్కడ స్థలం ఇచ్చాడు, ఒక ఇల్లు ఇచ్చాడు. నా పిల్లలు అనేవారు, నానా నువ్వు దొంగతనాలు దోపిడీలు చేసేటప్పుడు నువ్వు లక్షలు తెచ్చినా మాకు సంతోషం ఉండేది కాదు. ఈరోజు మనం 10 రూపాయలు పని చేసి నువ్వు డబ్బులు తీసుకొస్తే 2 కిలోల బియ్యం తీసుకొని వచ్చి ఈ కుటుంబం అంతా వండుకొని తింటుంటే మేము మాకు ఒక పండగలా ఉందినాలా అనేవాళ్ళు. కానీ అలా ఉన్న దుర్మార్గుని దేవుని యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత నాకు అది ఇచ్చాడు. నాకు సంతానం ఇప్పుడు 6 మందికి 4 పెళ్ళిళ్ళు అయినాయి. ఒక అమ్మాయి చనిపోయింది, ఇంకో బాబు చదువుకుంటున్నాడు. అబ్రాం కుటుంబాన్ని దీవించినట్లు దేవుడు నా కుటుంబాన్ని దీవించాడు. 12 మంది మనుమలు నాకు. కానీ అమ్మ, అక్క, చెల్లి ఎవరైనా నాలాంటి దుర్మార్గుడు ఉంటే దేవునికి యేసుప్రభునికి ఒప్పచెప్పి మోకరించి ప్రార్థన చేస్తే ఇంత దుర్మార్గుని మార్చిన పాపాత్ముని మీ కుటుంబాలు కూడా మారుస్తాడు దేవుడు. యేసుప్రభుని నమ్ముకుంటే నా కులము మార్చలేదు, నా గోత్రం మార్చలేదు, నా గుణము మార్చాడు. నాకు సంతోషము, ఆనందము. నేను ఈరోజు మీ ముందర ఈ సాక్ష్యం పంచుకోవడానికి నేను ఎప్పుడైతే యేసుప్రభుని నమ్ముకున్నానో, నేను ఎప్పుడైతే దేవుని నమ్ముకొని ఆరాధిస్తున్నానో అప్పటి నుంచి నాకు అంత సంతోషం ఇచ్చాడు. నేను నా వెనకొచ్చే పోలీసు వారు కూడా చూసి, నన్ను పట్టుకునే పోలీసు వారు కూడా చూసి, అరే నువ్వు ఎందుకు ఇంత సంతోషం ఉన్నావు అంటే, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను కాబట్టి నేను కొడివెన్లు పట్టుకొని బాకులు పట్టుకొని తిరిగేవాడిని. ఈరోజు బైబిల్ పట్టుకొని అనేక జాగాల్లో మీటింగుల్లో ఎక్కడైనా మీటింగ్ ఉంటే అక్కడ వెళ్ళి సాక్ష్యం పంచుకుంటూ ఈ కొద్ది సాక్ష్యంను దేవుడు దీవించిన గాక. మా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేయండి, మీ గురించి కూడా మేము ప్రార్థన చేస్తాం. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించిన గాక. హల్లెలూయా. సాక్ష్యాన్ని విన్నాం. ఈ సాక్ష్యంలో ఉన్న రహస్యాల్ని మనం కాసేపు ధ్యానిద్దాం.
ఈ భీముడు గారి జీవితం మోషే గారి జీవితాన్ని మనం పోల్చుకుందాం. దేవునికి ప్రతి వ్యక్తిని బట్టి ఒక ప్రణాళిక ఉంటుంది. మోషే పట్ల దేవుని ప్రణాళిక ఏమిటి అనేది మనం నేర్చుకుందాం. నిర్గమకాండం 1వ అధ్యాయంలో చూస్తే 12వ వచనంలో, ఐగుప్తులో ఇజ్రాయేలీలు ప్రబలి విస్తరిస్తూ ఉన్నారు. వీళ్ళు ఎప్పుడైతే ప్రబలి విస్తరిస్తూ ఉన్నారో అది ఐగుప్తులకి ఇష్టంగా లేదు. వీరు ఎక్కువ మంది అయిపోతే మనం తక్కువ మంది అయిపోతాం, ఒకసారి వీళ్ళందరూ మన మీద తిరగబడితే మన దేశం వారి చేతిలోకి వెళ్ళిపోతుందని చెప్పి ఐగుప్తు రాజు ఇజ్రాయేలీలకు పుట్టిన ప్రతి మగపిల్లని చంపాలని చెప్పి కాన్పు దగ్గర ఉండే మంత్రసానులకి చెప్పాడు. మగపిల్లవాడు పుడితే చంపేసేయండి, ఆడపిల్ల పుడితే బ్రతికించండి అని ఒక ఆజ్ఞని ఇచ్చాడు. దేవుని ప్రణాళిక మోషే పట్ల ఎలా ఉందో మనం ఇప్పుడు విందాం. నిర్గమకాండము 6వ అధ్యాయం 20వ వచనం, అమ్రాము తన మేనత్త యోకెబెదును పెళ్లి చేసుకున్నాడు. వారికి మోషే పుట్టినట్లుగా నిర్గమకాండం 6వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ యోకెబెదు దేవుని పట్ల నిరీక్షణ కలిగిన స్త్రీ, దేవుని పట్ల భయభక్తులు కలిగిన స్త్రీ. అది ఎలాగూ అంటే ఆదికాండం 15వ అధ్యాయం 16వ వచనంలో, నీ 4వ తరం తిరిగి కానాను దేశానికి వస్తారు, వారికి ఈ దేశాన్ని నేను ఇస్తానని చెప్పి దేవుడు అబ్రహాంతో చెప్పిన వాగ్దానాన్ని మోషే తల్లి అయిన యోకెబెదు నమ్మింది. అబ్రహాం తర్వాత 4వ తరం ఎవరు? అబ్రహాం తర్వాత మొదటి తరం ఇస్సాకు, 2వ తరం ఇస్సాకు కుమారుడైన యాకోబు, 3వ తరం యాకోబు కుమారుడైన యోసేపు, 4వ తరం యోకెబెదు కన్నా మోషే. ఈ 4వ తరములో తప్పనిసరిగా మా దేవుడు మమ్మల్ని దర్శిస్తాడని మోషే తల్లి విశ్వసించింది. తన ప్రాణానికి కలిగే హానిని సహితం లెక్క చేయకోకుండా తన శిశువుని పెంచాలని ఒక నిర్ణయానికి వచ్చింది. ఇది నిర్గమకాండం 2వ అధ్యాయంలో చూస్తే ఈ మాటలన్నీ వ్రాయబడినాయి. 3 నెలలు దాసింది మోషేని, ఇక దాయలేకపోయింది. ఎందుకంటే వేగుల వారు బాగా తిరుగుతూ ఉంటారు. రాజు ఎప్పుడు కూడా సింహాసనం మీద కూర్చున్న దేశంలో ఎక్కడ ఏం జరుగుతుందో ఆయనకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఫరో రాజుకి నేను మగపిల్లవాడిని పెంచుతున్నాను అనే విషయం తెలిసిపోతుందని చెప్పి ఒక జమ్ముతో చిన్న పెట్టిని తయారు చేసి జగటమును కీలును పూసి ఆ పిల్లవాడిని భద్రంగా పడుకోబెట్టి ఆ జమ్ములో ఉంచింది. అక్కడికి ఫరో కుమార్తె వస్తుంది, ఆమె స్నానం చేస్తుంది. ఆ ఏటి ఒడ్డున ఫరో కుమార్తె నడుస్తూ ఇదేంటి జమ్ము పెట్టి ఉందని చెప్పి తన చెలికత్తెలను పిలిచి తీసుకురమ్మంది. ఏడుస్తున్న మోషేని చూసి కనికరపడినట్లుగా మనం చూస్తున్నాం. హెబ్రీయుడు అని కూడా ఆమె గ్రహించింది. చూడండి, నిర్గమకాండము 2వ అధ్యాయం 7వ వచనంలో ఇతను హెబ్రీయుల కుమారుడు అని గ్రహించింది. అప్పుడన్నా చంపొచ్చు ఆమె. తండ్రి ఆజ్ఞకు వ్యతిరేకంగా ఈ పిల్లవాడిని పెంచాలని ఒక నిర్ణయానికి వచ్చింది. అదే దేవుని ప్రణాళిక. అసాధ్యమైనది సాధ్యముగా చేసేవాడు దేవుడు. అదే దేవుని ప్రణాళిక మోషే పట్ల మనందరి పట్ల ఉంది. ఇప్పుడు మోషే ఫరో మనవడుగా పెరిగాడు, పెద్దవాడయ్యాడు, బయటకు వెళ్ళాడు. ప్రణాళిక నుంచి దారి తప్పిన మోషే. దేవుని ప్రణాళిక మోషేని తన ప్రజలను విడిపించుకోవాలని ఉంది. మోషే ఆ ప్రణాళికను తప్పినట్లుగా చూస్తున్నాం. మోషే ఒక హెబ్రీయుడు, ఒక ఐగుప్తుడు ఇద్దరు తన్నుకుంటుండగా అన్యాయం చేసిన ఐగుప్తుని చంపి ఇసుకలో పాతిపెట్టాడు. 2వ రోజు అటు వెళ్ళినప్పుడు 2 హెబ్రీలు తన్నుకుంటూ ఉన్నారు. అన్యాయం చేసిన వాడితో ఏమిట్రా నువ్వేం చేస్తున్నావు అన్నాడు. నిన్న ఐగుప్తుని చెప్పినట్టు నన్ను చంపి ఇసుకలో పాతి పెడతావా అన్నాడు. సామాన్య మానవుడైన వీడికే నా గురించి తెలిసిపోయిందని చెప్పి, మా తాతగారికి తెలిస్తే నన్ను చంపేస్తాడని చెప్పి పారిపోయినట్లుగా మనం దైవగ్రంథంలో చదువుతూ ఉన్నాం. పారిపోయిన మోషే అంటే ప్రణాళిక నుంచి తప్పిపోయిన మోషే. నిర్గమకాండం 2వ అధ్యాయం చివరి వచనాలు మనం చదివినట్లయితే ఐగుప్తులు పెట్టే బాధలను భరించలేక, ఇటుకలు చేయలేక, వారి భవనాలు కట్టలేక, ఇటుకల మట్టిని తొక్కలేక నిట్టూర్పులు ఈడ్చుతూ దేవునికి మొరపెడుతూ ఉన్నారు ఇజ్రాయెల్ ప్రజలు. మమ్మల్ని విడిపించవా,
మా తాతగారి దేవుడా అని అప్పుడప్పుడు అనుకుంటున్నారు. ఆ మొర దేవుని సన్నిధికి చేరింది. నిర్గమకాండం 2వ అధ్యాయం చివరిలో ఈ మాటలు రాయబడినాయి. దేవుడు ఆ మొరను విన్నట్టుగా మనం చూస్తున్నాం. 3వ అధ్యాయం 9, 10, 11 వచనాల్లో చూస్తే, వారి మొరను విని వారిని విడిపించుటకు నేను దిగి వచ్చాను మోషే, పాలు తేనెలు ప్రవహించు దేశానికి నువ్వు తీసుకువెళ్ళాలి. ప్రణాళిక నుంచి తప్పిపోయిన మోషేను తిరిగి వెతికి దేవుడు తన ప్రణాళికలోకి తీసుకొచ్చాడు. మనం కూడా లోకములో ఉండి అనేక పాపములు, అపరాధములు, దోషములు మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ దేవుని ప్రణాళికలోంచి బయటకు వచ్చేసాం. కానీ దేవుని కృప, దేవుని దయ, దేవుని ప్రేమ నీ పట్ల ఉంది కనుక తిరిగి ఈ మాటలు వింటున్న నిన్ను తన ప్రణాళికలోకి మోషేని తీసుకొచ్చిన రీతిగా నేను తీసుకురావాలని, నీ కుటుంబాన్ని తీసుకురావాలని దేవుడు ఈరోజు ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు నీ పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు. తన ప్రణాళికలోకి తిరిగి మోషేని తీసుకొచ్చాడు. మోషే, నువ్వు నా ప్రజలను విడిపించు అన్నాడు. మోషే సిద్ధమయ్యాడు. మందను కాసే కర్రను పాముగాను, పామును కర్రగా చేశాడు. ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలో మోషేను దేవుడు గొప్పగా వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎలా వాడుకున్నాడు అంటే, నిర్గమకాండము 11:3లో మోషే అనే మనుష్యుడు ఐగుప్తు ప్రజల దృష్టికిని, ఫరో సేవకుల దృష్టికిని, ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయను. ప్రణాళికలోనికి తిరిగి వచ్చిన మోషే దేవునితో నడుస్తూ, దేవుని మాట ప్రకారం జీవిస్తూ మిక్కిలి గొప్పవాడైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సంఖ్యాకాండము 12:3లో మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడని దేవుడు చెబుతూ ఉన్నాడు. మిక్కిలి గొప్పవాడు, మిక్కిలి సాత్వికుడు. సంఖ్యాకాండము 12:7లో అతడు నా ఇల్లు అంతట్లో నమ్మకస్తుడు అని చెబుతున్నాడు. ఇర్మియా 15:1లో మోషే ఇజ్రాయేలీల ప్రజల పక్షంగా ఎన్నిసార్లు క్షమించమని ప్రార్థన చేస్తే అన్నిసార్లు వారిని క్షమించి వారిని అంగీకరించినట్లుగా దేవుడే సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. ప్రణాళికలోకి వచ్చిన మోషే దేవుని మార్గములో నడుస్తూ తన శేష జీవితమును, 40 సంవత్సరాల జీవితమును కుడికి కానీ వెడముకు కానీ తిరక్కోకుండా దేవునితో నడిచాడు. ఈ భీముడు అనే ఆయన దేవుని ప్రణాళికలోకి రాబడ్డాడు. ఆయన భార్య చేసిన ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. ఈయన కూడా భీముడు కుడికి కానీ వెడకు కానీ తొలక్కోకుండా రక్షించబడిన దినం మొదలుకొని నేటి వరకు కూడా దేవునితో నడుస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న నీవు, దారి తప్పిపోయిన నీవు, దేవుని ప్రణాళికలోంచి తప్పిపోయిన నీవు తిరిగి దేవుని దగ్గర రావాలని, దేవునితో నడవాలని, దేవుని ప్రేమించేవాడుగా, దేవుని కార్యములు చేసేవాడుగా నువ్వు ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. ఈ మాటలు వింటున్న మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను దేవాదేవుడు బహుగా దీవించి వర్ధిల్లం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, మమ్మల్ని ఎక్కువగా ప్రేమించిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. విత్తబడిన వాక్యమునకు, చెప్పబడిన సాక్ష్యమునకు మీరు నీరు కట్టి ఫలింపచేసి అనేకులు మీ తట్టు తిరుగునట్టు సహాయం దయచేయండి. ఈ భూలోకంలో ప్రభువా, ఉన్నతమైన వాడు మీరు, పూజ్యనీయుడు మీరు, పూజింపదగిన వారు మీరు, ఆరాధింపదగిన వారు మీరు, నడవలసిన వారు మీరు గనుక మీతో మేము నడవాలి గనుక ఆ కృపలోకి వాక్యం అన్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకొచ్చి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణములు వారిని దీవించి వర్ధల చేయమని ఈ కొద్ది ప్రార్థన వినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం. ఆమేన్. మా అడ్రస్ దైవ మార్గం, ప్రొఫెసర్ ఏఎంకే ప్రసాద్, C102 రవీంద్రనగర్ కాలనీ, హబ్సిగూడ పోస్ట్, హైదరాబాద్, తెలంగాణ 5,07,000. మా ఫోన్ నంబర్స్ 95027611702, 95027611708.